మీకెన్ని మాకెన్ని జనసేన టీడీపీలు సీట్ల లెక్క తేల్చుకునే పనిలో పడ్డాయా? జాయింట్ యాక్షన్ కమిటీతో పొత్తులకు దిశానిర్దేశం కానుందా? ఎవరికెన్ని సీట్లో తేలితే అభ్యర్థులు ప్రచారం మొదలుపెట్టేసుకుంటారా? రెండు పార్టీల కార్యకర్తలు ఏకమైతే వైసీపీకి గడ్డుకాలమేనా? పొత్తు సమన్వయంపై జనసేన టీడీపీ దూకుడు పెంచాయి. రెండు పార్టీల సమన్వయ కమిటీలను నియమించాయి. చంద్రబాబు అరెస్టు నేపథ్యంలో రాజమండ్రి సెంట్రల్ జైలుకు వెళ్లి పవన్ పరామర్శించిన సంగతి తెలిసిందే. అనంతరం పవన్ టీడీపీతో పొత్తు ప్రకటన చేశారు. తక్షణం రెండు పార్టీల ఉమ్మడి కార్యాచరణ ప్రారంభమవుతుందని ప్రకటించారు. తెలుగుదేశం పార్టీతో సమన్వయానికి ఒక కమిటీని కూడా ఏర్పాటు చేశారు. ఇప్పుడు తెలుగుదేశం కూడా సమన్వయ కమిటీ ఏర్పాటు చేయడం విశేషం. రెండు పార్టీల కమిటీలు యాక్షన్ ప్లాన్లోకి దిగనున్నట్లు తెలుస్తోంది. పవన్ పొత్తు ప్రకటన చేసిన తర్వాత వైసీపీకి మైండ్ బ్లాక్ అయింది. చంద్రబాబును అరెస్ట్ చేశామన్న ఆనందం ఆవిరైంది. దీంతో రెండు పార్టీల పొత్తుపై విష ప్రచారానికి వైసీపీ సోషల్ మీడియా ప్రో వైసీపీ బ్యాచ్ దిగింది. వైసీపీతో అంతర్గతంగా పనిచేస్తున్న చాలా మంది పొత్తుపై రకరకాల కామెంట్స్ చేశారు. ఇదే విషయంపై పవన్ మాట్లాడుతూ పొత్తు విచ్ఛిన్నానికి రకరకాల ప్రయత్నాలు జరుగుతాయని, జన సైనికులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలిచ్చారు. అటు నాగబాబును సైతం రంగంలోకి దించారు. జిల్లాల వారీగా సమావేశాలు ఏర్పాటు చేసి పొత్తుల విషయంలో అధినేత మాటే ఫైనల్ అని, ఎవరూ మాట్లాడవద్దని నాగబాబు స్పష్టమైన ప్రకటన చేశారు. మరోవైపు రెండు పార్టీల మధ్య పొత్తుపై విష ప్రచారం నింపడానికి వైసీపీ సోషల్ మీడియా గట్టిగానే పనిచేస్తోంది. మరోవైపు ఎన్నికలు సమీపిస్తుండటంతో రెండు పార్టీల మధ్య సమన్వయం అవసరమని భావిస్తున్నారు. అందుకే సమన్వయ కమిటీలను ఏర్పాటు చేసి చర్చలు ప్రారంభించాలని అనుకుంటున్నారు. ఈ నేపథ్యంలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, యనమల రామకృష్ణుడు, పయ్యావుల కేశవ్, పితాని సత్యనారాయణ, తంగిరాల సౌమ్య సభ్యులుగా టీడీపీ ఒక సమన్వయ కమిటీని ప్రకటించింది. ఇంతకు ముందే పవన్ కళ్యాణ్, జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ నేతృత్వంలో బి మహేందర్ రెడ్డి, ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షుడు కందుల దుర్గేష్, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షుడు గోవిందరావు, పాలవలస యశస్విని, బొమ్మిడి నాయకర్లతో కూడిన కమిటీని ప్రకటించారు. ఇరు పార్టీల సమన్వయానికి రంగం సిద్ధమవడంతో వైసీపీకి గడ్డు పరిస్థితులు తప్పవన్న మాట రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. చంద్రబాబు జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత పవన్ ప్రత్యేకంగా సమావేశమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రధానమైన అంశాలపై పార్టీ అధినేతల మధ్య చర్చలు జరిగే అవకాశం ఉంది. ఇరు పార్టీల మధ్య వచ్చే చిన్న చిన్న సమస్యలు, కలిసి పోరాటాలు చేయడం వంటి సమస్యలపైన సమన్వయ కమిటీలు ఎప్పటికప్పుడు చర్చలు జరపనున్నాయి. సీట్ల సర్దుబాటు, ఓట్ల బదలాయింపు వంటి అంశాలపై దృష్టి పెట్టనున్నాయి. మొత్తానికైతే టీడీపీ, జనసేన ఎన్నికల క్షేత్రానికి అన్ని విధాలా సంసిద్ధతను వ్యక్తం చేస్తున్నాయి. అధికార వైసీపీని కలవరపెడుతున్నాయి. అయితే ఈ రెండు పార్టీల సమన్వయ కమిటీలు ప్రధానంగా సీట్ల పంపకాలపైనే చర్చించనున్నట్టు సమాచారం. ఆయా జిల్లాల పరిధిలో ఏ స్థానాల్లో ఎవరి బలం ఎంత, ఎవరు పోటీ చేస్తే బాగుంటుంది అన్న దానిపై సర్వేలు చేసి చర్చలు జరపనున్నట్లు తెలుస్తోంది. టీడీపీ, జనసేన పొత్తుతో సీట్ల పంపకాలపై ఇప్పటికే రెండు పార్టీల్లోనూ ఉత్కంఠ కొనసాగుతోంది. పొత్తులో భాగంగా తమ సీటుకు ఎక్కడ ఎసరు వస్తుందోనని టీడీపీలో ఎంతో కాలంగా పనిచేస్తున్న సీనియర్లను టెన్షన్ వెంటాడుతోంది. ప్రధానంగా గోదావరి జిల్లాలో ఈ పరిస్థితి కనిపిస్తోంది. తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో పవన్ వారాహి యాత్ర పూర్తయింది. ఇప్పటికే పోటీ చేయాలనుకుంటున్న పలు నియోజకవర్గాలపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సర్వేలు చేయించినట్టు సమాచారం. ఆ జాబితా ఆధారంగానే టీడీపీతో చర్చలు చేయనున్నారని సమాచారం.
ఉభయ గోదావరి జిల్లాల్లో పవన్ కోరుతున్న స్థానాల్లో మెజారిటీ సంఖ్య జనసేనకు కేటాయించేందుకు ఇప్పటికే టీడీపీ అంగీకరించినట్లు సమాచారం. అయితే కొన్ని స్థానాలను వదులుకునేందుకు ఆ పార్టీ ద్వితీయ స్థాయి నాయకత్వం సిద్ధంగా లేనట్టు సమాచారం. వీటిపై ఖచ్చితంగా ఆయా నియోజకవర్గాల్లో వాదోపవాదాలు జరిగే అవకాశం ఉంది. కావున అలాంటి స్థానాలపై సుదీర్ఘంగా చర్చించి స్థానిక నాయకులను ఒప్పించే విధంగా జాయింట్ యాక్షన్ కమిటీ పనిచేయనున్నట్లు తెలుస్తోంది. తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి ఉమ్మడి జిల్లాల్లో జనసేన మెజారిటీ సీట్లలో పోటీ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో అక్కడ టీడీపీ ఆశావహులను జేఏసీ బుజ్జగించనున్నట్టు సమాచారం. అదేవిధంగా కృష్ణా, గుంటూరు ఇతర జిల్లాల్లో సైతం సీట్ల దగ్గర ఆశావహులు పేచీ పెట్టే అవకాశం ఉంది. అయితే రెండు పార్టీల అధిష్టానం నిర్ణయమే ఫైనల్ కాబట్టి వారందరినీ జేఏసీ సమన్వయం చేసుకుని కూటమి విజయానికి కృషి చేసేలా పనిచేయబోతున్నట్టు సమాచారం. రెండు పార్టీలలో టికెట్ రాని అసమ్మతులను కండువా మార్చకుండా ఉండేలా జేఏసీ వ్యూహరచన చేయబోతున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే పవన్ కళ్యాణ్ వారాహి యాత్రలతో జనంలో దూసుకుపోతున్నారు. ఎన్నికల నాటికి రాష్ట్రమంతా చుట్టేయాలని సేనాని ప్రణాళిక రూపొందించుకున్నారు. ఇప్పటికే 4 విడతల వారాహి యాత్రకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. ఇక ఎన్నికల నాటికి రాష్ట్రమంతటా యాత్ర పూర్తయితే జనసేన ప్రభంజనం మరింత పెరుగుతుంది. ఇంకోవైపు వైసీపీ అధికారంలో ఉన్నప్పటికీ ఎన్నికలకు గట్టిగానే సన్నాహాలు చేసుకుంటోంది. కానీ టీడీపీ, జనసేనలు ఇంతవరకు సీట్ల సర్దుబాట్లపై చర్చలు కూడా మొదలు పెట్టలేకపోతున్నాయి. ఈ కారణంగా ఏ పార్టీకి ఎన్ని సీట్లు, ఏ పార్టీ ఏ స్థానాల నుంచి పోటీ చేయబోతోందనే స్పష్టత లేకపోవడం వలన రెండు పార్టీలు దేనికవి అభ్యర్థులను ఖరారు చేసుకుంటున్నాయి. దీనివలన పొత్తులకు ఇబ్బంది కలగవచ్చు. ముఖ్యంగా ఆయా స్థానాల నుంచి పోటీకి సిద్ధమవుతున్న రెండు పార్టీలలోని ఆశావహులు సీట్ల సర్దుబాటు తర్వాత టికెట్స్ లభించకపోతే తీవ్ర అసంతృప్తితో పార్టీలను వీడితే రెండు పార్టీలు నష్టపోతాయి. కనుక సీట్ల సర్దుబాటుపై రెండు పార్టీలు ఎంత త్వరగా నిర్ణయం తీసుకుంటే అంత మంచిదన్న అభిప్రాయం ఇరు పార్టీలలోని కార్యకర్తలు వ్యక్తపరుస్తున్నారు. ఈ తరుణంలో ఎట్టకేలకు జాయింట్ యాక్షన్ కమిటీ రూపుదిద్దుకోవడంతో జనసేన, తెలుగుదేశం కార్యకర్తల్లో జోష్ పెరిగింది. పొత్తుల వ్యవహారంలో పవన్ కళ్యాణ్ గతంలో చెప్పినట్టుగా గౌరవప్రదమైన సీట్లకు ఒప్పందం చేసుకోవడం ఖాయమని తెలుస్తోంది. తెలుగుదేశం కూడా అందుకు సుముఖంగా ఉన్నట్టు సమాచారం. ఇప్పటికే చంద్రబాబును అరెస్ట్ చేయడం, అదేవిధంగా మిగతా టీడీపీ ప్రముఖ నాయకులను కూడా కేసులతో ఇబ్బంది పెట్టాలని చూస్తుండటంతో ప్రస్తుతం టీడీపీ క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నట్టు తెలుస్తోంది. దీంతో కూటమి తరపున జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జగన్ పై పోరుబాటలో కీలకం కాబోతున్నారని తెలుస్తోంది. తెలుగుదేశం, జనసేన నాయకులను, కార్యకర్తలను సమన్వయం చేసుకుని కలిసి నడిపించే బాధ్యత ప్రధానంగా పవన్ పైనే ఉంది. బాబు జైల్లో ఉండడంతో తెలుగుదేశానికి అండగా జగన్ పై పోరాటానికి సేనాని వారాహి యాత్ర ద్వారా ప్రజల్లోకి వెళ్తున్నారు. జేఏసీ ఎవరికెన్ని సీట్లో లెక్క తేల్చితే జనసేన అభ్యర్థుల తరపున మాత్రమే కాకుండా పవన్ కళ్యాణ్ టీడీపీ అభ్యర్థులున్న నియోజకవర్గాల్లో కూడా పర్యటించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఎట్టకేలకు కూటమిని అధికారంలోకి తీసుకొచ్చి జగన్ను ఇంటికి పంపే దిశగా సేనాని అడుగులు వేస్తున్నట్టు తెలుస్తోంది. రానున్న రోజులలో పవన్ మరింతగా దూకుడు పెంచడం ఖాయం. అధికార పార్టీకి కొరకరాని కొయ్యగా మారిన సేనానికి జగన్ ఏ విధంగా అడ్డుకట్ట వేస్తారు? వైసీపీ సర్కార్కు బై బై అంటున్న పవన్ను తట్టుకుని ఏ విధంగా ముందుకు వెళ్తారు అన్నది కాలమే తేల్చాలి.